ఈరోజు లగచర్లలో తమ భూములు తాము కావాలనేటువంటి పోరాటం చేసినటువంటి గిరిజన రైతులకి సంఘీభావంగా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అరెస్టు చేసినటువంటి దానికి నిరసనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రాలు ఇచ్చి భారత రాజ్యాంగ హక్కుల ప్రకారం వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా హరిస్తూ కేవలం మాట్లాడే స్వేచ్ఛనివ్వకుండా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రభుత్వ వ్యతిరేక చర్యకు పూనుకున్నా వెంటనే అరెస్టు చేసి జైలు పంపేటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని అవలంబిస్తా ఉన్నది. గతంలో 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిరంకుశ రాజ్యంగా మార్చేటువంటి రీతిలో వ్యవహారం చేస్తా ఉన్నది. దీనికి నిరసనగా ఇవాళ మేమందరం కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ కళ్ళు తెరిచి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగాలని, వెంటనే తమ భూముల కోసం పోరాటం చేసినటువంటి రైతుల్ని బేషరతుగా విడుదల చేయాలని, అదేవిధంగా మా పార్టీ నాయకుడు వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున రైతులందరినీ గిరిజనులందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.